బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఈ రోజు మార్నింగ్ ఒక ఇష్యూ జరిగింది, డెఫినెట్ గా నేను మీతో అయితే షేర్ చేసుకోవాలి. నాలాగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్ గా నేను శారీ కలెక్షన్ వీడియో ఒకటి చేశాను ముకుందలో. అయితే స్క్రీన్ షాట్ పంపించి నాకు ఈ శారీ ఉందా అని చెప్పేసి అడిగాను. నేను శారీ ఉందండి, ప్రైస్ ఎంత పడింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సరే అండి నేను పేమెంట్ చేస్తాను అని చెప్పేసి శారీ కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్, కానీ వాళ్ళు 6450 రూపీస్ నేను పంపించాను అండి. నాకు రిమైనింగ్ అమౌంట్ పంపించండి, నేను ఏదో బై మిస్టేక్ మీకు టైప్ చేసి పంపించేశాను అని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి నాకు. ఫస్ట్ నేను నిజమే అని నమ్మేసాను అనమాట. నమ్మేసి మీరేం కంగారు పడకండి, మీ అమౌంట్ నేను మీకు రిటర్న్ పంపిస్తాను అని చెప్పేసి చెప్పా. తర్వాత అమౌంట్ చూస్తే అసలు అకౌంట్లో మనీయే లేవు, వాళ్ళు అసలు వేయలేదనమాట. నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. నేను చెప్పా అసలు మనీయే రిసీవ్ అవ్వలేదండి, నేను మీకు ఎలా పంపిస్తాను అంటే అంతే, కాల్ కట్ చేశారు. ఇలా జరుగుతున్నాయి అని ఒక ఐడియా ఉంది, కానీ నాకే జరిగిద్ది అని నేను అస్సలు ఊహించలేదనమాట. ఇలా ఫేక్ పేమెంట్ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.